ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక కండక్ట్ చేసిన తీరు కావచ్చు, మిల్లా మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, వీటిపైన ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేరని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇస్ దిస్ నాట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? చెప్పండి. ఆమె ఆర్డినరీ పర్సనా? షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఇంగ్లాండ్ లాంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి ఒక దేశానికి ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ ఈవెంట్ కు ఆవిడ పార్టిసిపేట్ అవుతే షీఈస్ నాట్ లెస్ దెన్ ఎనీ స్టేట్ ఇంటర్నేషనల్ గెస్ట్. షీఈ్ ద స్టేట్ గెస్ట్. అంటే రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్ తో ఆవిడను గౌరవించవలసినటువంటి ఒక బాధ్యత, నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఉండాల్సి ఉండే. ఎవడు పడితే వాడు ఎందుకు ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ దగ్గరికి పోయినారు? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ ను ఆట వస్తువుల లెక్క వాళ్ళ టేబుళ్ల మీద కూర్చోబెట్టినారు. ఆ అమ్మాయి ఒక మాట అంది. నేను కామన్ సెన్స్ తో నేను మాట్లాడుతున్నటువంటి ఒక మాటను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దే ట్రీటెడ్ మీ లైక్ ప్రాస్టిట్యూట్ అని చెప్పాను. అది ఈస్ దిస్ నాట్ ఎ షేమ్ ఆన్ తెలంగాణ? ఈస్ దిస్ నాట్ హ్యుమానిటీ ఆన్ షేమ్ ఆన్ ఇండియా? ఇంతకంటే దౌర్బల్యం ఉంటుందా? ఒక విదేశీ వనిత, నాకు రక్షణ ఉంటుంది, ఇక్కడ గౌరవం ఉంటుంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్వదేవత అనేటువంటి ఒక భారతదేశానికి నేను పోతున్నా అని చెప్పని వస్తే నన్ను వ్యభిచారిగా చూసిండ్రు అని చెప్పని ఆ తల్లి పోయి అక్కడ మాట్లాడితే ఇస్ దిస్ నాట్ ఎ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్? చెప్పపెట్టు కాదా ఇది? ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తర్వాత తేలుగుట్టిన దొంగల లెక్క ముఖ్యమంత్రి ఈ ఈవెంట్ గురించి 100 సార్లు మాట్లాడింది కదా. లెంపలేసుకొని అమ్మ తప్పైపోయింది, మేము సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయినాం అని చెప్పని కనీసం క్షమార్పణ చెప్పే ప్రయత్నం చేసిండ్రా? లేదు. ఎంక్వైరీ ఏమైనా కండక్ట్ చేసిండ్రా? తెలియదు. ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ చేసిండ్రా? లేదు. దొంగలే ఉన్న వాళ్ళని బయటికి పట్టుకొచ్చిండ్రా? లేదు. ఎక్కడికక్కడ చడి చప్పుడు లేకుండా ఇవాళ ఎవరిని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిలదీస్తా ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ అఫైర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దురదృష్టం దాన్ని రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదొక ఫ్యామిలీ అఫైర్ గా, పార్టీ అఫైర్ గా నిర్వహిస్తే నిర్వహించవచ్చు కాక, కానీ బాధ్యత కలిగిన ఒక ప్రతిపక్షంగా కావచ్చు, సమాజంగా కావచ్చు మేము ప్రశ్నిస్తాం. మీ 200 కోట్ల రూపాయలు మీ ఇంట్లో, మీ ఇంటి వాళ్ళ కోసమో, మీ ఇంటి వినోదం కోసమో, మీ పార్టీ వాళ్ళ వినోదం కోసం నిర్వహించేటువంటి ఈవెంట్ కాదు ఇది. రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట ఇనుమడించేటువంటి రీతిలో వ్యవహరించమంటే మొత్తం దిగజార్చే రీతిలో వ్యవహరించినట్టు వైఖరిని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఏం చెప్పినాడండి రేవంత్ రెడ్డి? పెట్టుబడులు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయన్నాడు. తర్వాత తెలంగాణ పేరు ప్రతిష్ట పెరుగుతుందని చెప్పిండు, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, మహిళా సాధికారత వస్తుంది, దాంతో పాటు మొత్తం భారతదేశానికి కూడా ప్రతిష్ట వస్తుందని చెప్పిండు. ఏం చేసిండా అంటే మొత్తానికి వాళ్ళ దేశ ప్రతిష్ట భగ్నమయ్యేటువంటి ఒక రీతిలో వ్యవహరించింది. దీనికి రేవంత్ రెడ్డి తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహిళలందరికీ కూడా క్షమార్పణ చెప్పాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు, నేను దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంటే మీరు అనుకోవచ్చు. పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు, మళ్ళీ 2వ సారి రమ్మన్నారు, అంత చక్కదానాలు ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేసినామని చెప్పని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యుడు ఆ మాట అన్న తర్వాత ఇంకా గుట్టిన దొంగల లెక్క ఎన్నాళ్ళు దాచుకుంటారో ఈ మంత్రివర్గ సభ్యులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ దేశంలోనైనా సరే అమ్మాయి అక్కడి నుంచి వచ్చి గంత దూరంకి వెళ్ళి వచ్చి గంత పెద్ద ఎత్తున హెరాస్మెంట్ గురై గంత కమెంట్ చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు బుక్ చేసి ఉండాల్సి ఉండే, నేషనల్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే, తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే. ఎవరు బుక్ చేయట్లేరు? ఎందుకు? రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పని. గమ్మత్ ఏంటి అంటే చీటికి మాటికి మిడతలెక్క ఎగిరిపడేటువంటి ఒక పొలం మీద పోపగింది ఎగిరిపడేటువంటి ఒక బీఆర్ఎస్ అరంగానే బండి సంజయ్ గారు గింత పెద్ద ఈవెంట్ జరిగింది, భారత మాతాకు జై అంటారు కదా, భారత మాతాకు జై అంటారు, మహిళలు తల్లిగా చూడాలంటారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఈ మహిళ చేసిన కమెంట్ల పైన బీజేపీ వాళ్ళు చేసిండ్రా? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, నేను అడుగుతా ఉన్నా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇఫ్ ఎ వుమన్ ఇస్ బీయింగ్ అబ్యూస్డ్, సెక్షువల్లీ హరాస్డ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎందుకు ఒక హోం మంత్రిగా నువ్వే ఆర్డర్ చేసి ఉండొచ్చు బండి సంజయ్ గారు. నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు యుడ్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు ఉమెన్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ చేయమని చెప్పని అడుగు ఉండాల్సి ఉండే. ఎందుకు అడగట్లేరు? ఏం అక్రమ సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో? మీకు ఏం అక్రమ సంబంధాలు ఈ ప్రభుత్వంతో?
పేరుకేమో బీజేపీ కాంగ్రెస్ పిల్లియలు కాంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను మాత్రం ఎక్కడా కూడా ప్రశ్నించకుండా ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక వైఖరికి పాల్పడతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఇకపోతే ఆ ఈవెంట్ కండక్ట్ చేసినట్టు తీరు, అదే రియల్ ఎస్టేట్ ప్రమోషన్ వెంచర్స్ ప్రమోషన్ చేసినట్టుగా దాన్ని ప్రమోట్ చేసి పడేసినారు. ఎక్కడ కూడా నాకు తెలిసి ఏ దేశంలో కూడా ఇంత చిల్లరగా ఇటువంటి పెద్ద ఈవెంట్ ను కండక్ట్ చేసి ఉండరు. ఇదో చూడ్రి, ఇది హోనర్ హోమ్స్ అట. ఎవరైనా రేవంత్ రెడ్డి చుట్టమా, తెలంగాణ కల్లుడా? 200 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో నువ్వు ఖర్చు పెడుతుంటే ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మేటోళ్ళ కంపెనీలను ఇంత పెద్ద మహిళా కంటెస్టెంట్లతో నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయించడం ఏంటి? ఇస్ ఇస్ నాట్ షేమ్? సిగ్గులాగా ఇది? నేను ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అంటే ఏ ఇంటర్నేషనల్ CNN, ఫాక్స్ న్యూస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ DC ఇటువంటి ఒక పెద్ద పెద్ద పత్రికలు అన్నీ వస్తాయి. వాళ్ళందరూ వచ్చి దీన్ని ఏదో పెద్ద ఈవెంట్ గా దీన్ని కవర్ చేస్తారేమని చూస్తే మనం లోకల్ ఛానల్ భారతదేశంలో ఉన్నట్టుగా నేషనల్ మీడియా కూడా చక్కగా కవర్ చేసిన పాపాల పోల. ఐ డోంట్ థింక్ ఈవెన్ రీజనల్ ఛానల్స్ ఆల్సో హ్యావ్ గివెన్ ఎనీ లైవ్స్. ఏమంటే యూట్యూబ్ లో లైవ్లు ఇచ్చిండ్రు తప్ప లైవ్ కవరేజెస్ మాత్రం ఈవెంట్స్ ఎక్కడ ఇచ్చినట్టుగా లేదు. నా రీజనల్ ఛానల్స్ ఇవ్వలే, నా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఛానల్స్ ఇవ్వలే, ఇంటర్నేషనల్ ఛానల్స్ అయితే దాఖలా లేవు. మరి ఏం ఈవెంట్ కండక్ట్ చేసినవా? ఏం ప్రతిష్ట, ఏం అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పినావు అంటే పెట్టుబడులు కాదు కానీ పేరును మాత్రం రేవంత్ రెడ్డి ఖరాబ్ చేసి పడేసినాడు. తెలంగాణ ప్రతిష్టను సర్వనాశనం చేసి పడేసినాడు. ఇంకొకటి, మీరు ఈవెంట్ లో పార్టిసిపేట్ అయినటువంటి ఒక వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ అయినటువంటిది. ఇది ఎక్కడ కథ అంటే మన దేశంలోనే మిస్ వరల్డ్ ఉంది. అమ్మాయి సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, హైదరాబాద్ అమ్మాయి డయానా, అమ్మాయి పేరు ఏం పేరండి, డయానా అని ఉంటుంది. తర్వాత ఇంకా మన హైదరాబాద్లో సానియా మీర్జా గారు ఉన్నారు, PV సింధు గారు ఉన్నారు. పెద్ద పెద్ద గ్లోబల్ రికగ్నిషన్ ఉన్నటువంటి ఒక హిందీ యాక్ట్రెసెస్ ఉన్నారు, హైదరాబాద్ యాక్ట్రెస్ ఉన్నారు. ఎవరు అటెండ్ అవుతారా అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు, లేకపోతే ఆయన చుట్టూ తిరిగేటువంటి ఒక పార్టీ చెంచాలు. ఈ ఈవెంట్ లో VVVIPs లెక్క ఎవరి దగ్గర కూర్చుంటున్నారు? ఆ కంటెస్టెంట్స్ దగ్గర కూర్చుంటున్నారు అని చెప్పని ఫోటోలు కనబడుతున్నాయి. ఇస్ నాట్ షేమ్ఫుల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్? ఆయన కంటే బుద్ధి జ్ఞానం లేకపోవచ్చు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అబౌట్ ది ఎటికెట్ ఆఫ్ IAS ఆఫీసర్స్. మీకన్నా చెప్పాలి కదండి బ్యూరోక్రాట్స్ మీరు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ కండక్టింగ్ అన్ ఇంటర్నేషనల్ ఈవెంట్. ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఒక ఈవెంట్ ను ఈ రకంగా కండక్ట్ చేయొద్దు అని చెప్పని బుద్ధి మీరైనా గడ్డి పెట్టాలి కదండి. చీఫ్ సెక్రటరీ గారో లేకపోతే మాజీ చీఫ్ సెక్రటరీ గారో ఇంకెవరో అంత చాలా మంది ఉన్నారు కదా. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ దిస్ చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక ఇంకొకటి, చూపల్లి కృష్ణారావు గారు అంటున్నారు మ్యాగీపై విచారణ లేదు అంటాడు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక వార్తల గ్రీకులు ఏంటంటే మేము ఎంక్వైరీ కమిటీ చేసినామంటారు. ఎవరన్నా 3 IPS ఆఫీసర్స్, ఉమెన్ IPS ఆఫీసర్స్ తోటి కమిటీ చేసినామని అంటున్నారు. కమిటీ వేసిండ్రా లేదా క్లారిటీ లేదు. ఆ కమిటీ వేస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ ను పరిగణలోకి తీసుకున్నారో దానికి ఇంతవరకు సరి అయినటువంటి ఆధారాలు లేవు. CCTV ఫుటేజ్ ఏమైనా ఎగ్జామిన్ చేసిండ్రా? ఆధారాలు లేవు. ఆ రిపోర్ట్ ఏమైనా సబ్మిట్ చేసినారా? ఆధారాలు లేవు. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పట్లేం. మీ తాత జాగిరా ప్రభుత్వం అంటే? అంతర్జాతీయ స్థలిపైన ఒక విదేశీ వనిత వచ్చి భారతదేశం, అది కూడా తెలంగాణ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో నన్ను వ్యభిచారిగా చూస్తున్నారు అని చెప్పని ఆ తల్లి చెప్తే విచారణ చేయకపోవటానికి మీ ఇంట్లో జరిగిన ఈవెంట్ ఇదేమన్నా? ఇస్ ఇస్ నాట్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఆన్ ది గవర్నమెంట్. ఇవాళ అందుకని చెప్పనే మేము ఒక RTI అప్లికేషన్ వేయదలుచుకున్నాం. ఎందుకంటే వీళ్ళని వదిలిపెట్టదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రతిదాన్ని కూడా ఏదో మాట్లాడతాడు, ఆయన ప్రభుత్వం ఏదో మాట్లాడుతుంది, దాటవేత ధోరణికి పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. మేము ఒక RTI అప్లికేషన్ వేస్తా ఉన్నాము. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎంక్వైరీ కమిటీ ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, దాని ఆర్డర్ ఏంది చెప్పాలా, దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏందో చెప్పాలా, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసిందా చెప్పాలా, CCTV ఫుటేజ్ను మీరు ఏం పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చిండ్రు, మొత్తానికి అన్ని రకాలైనటువంటి ఒక వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఒక RTI అప్లికేషన్ను మేము ప్రభుత్వానికి దాఖలు చేస్తా ఉన్నాము. ఇది సాధికారికంగా దీన్ని పంపిస్తాము. తప్పనిసరిగా ఈ సమాచారాన్ని ప్రజల దృష్టిలో పెట్టాలని చెప్పని కోరుతాను. చివరి ఒక ముఖ్యమైన ఒక విషయం, ఈ మధ్య సోషల్ మీడియాలో 2-3 రోజుల నుంచి ఒకళ్ళిద్దరు పేర్లు వస్తా ఉన్నాయి, వీళ్ళు ఏదో పక్కనున్నారు అని చెప్పని. అది రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తులు అని చెప్పని అది కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. బాగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు
రేవంత్ రెడ్డి గారికి నిరంతరం దగ్గర ఉండేటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వస్తూ ఉన్నాయి. చర్యలే అది నిజమా అబద్ధమా? నిజంగానే రేవంత్ రెడ్డికి సంబంధించిన దగ్గరున్న వాళ్ళే ఆ రకమైన దాష్టికానికి పాల్పడ్డరా? లేదు మీ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల పేరు మీద ఎవరైనా కావాలని చెప్పని బదనాం చేస్తున్నారా? ఈ బయటికి రావాలి కదా, దొంగలు దొరకాలి కదా, వాళ్ళని శిక్షించాలి కదా. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, ఇది మీ ప్రైవేట్ తెలంగాణ మీ ప్రైవేట్ ఎస్టేట్ కాదు, ఆ ఈవెంట్ మీ ఫ్యామిలీ ఈవెంట్ కాదు, ఇది ప్రజల ఈవెంట్, ప్రజల సొమ్ముతో నిర్వహించిన ఈవెంట్. కాబట్టి దీనికి జవాబుదారీగా ఉండాలా. విదౌట్ అకౌంటబిలిటీ ఇర్రెస్పాన్సిబుల్ గా నేను తప్పించుకోబోతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊకోవడానికి సిద్ధంగా లేదు. ఇది మహిళలకు సంబంధించిన అంశం. మహిళల యొక్క ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ లాంటి మహిళలు లీడ్ చేస్తున్నటువంటి ఒక పార్టీ అండి ఇది మీది. వాళ్ళకు కూడా అవమానం ఇది. ఇట్స్ అన్ ఇన్సల్ట్ సోనియా గాంధీజీ, ఇట్స్ అన్ ఇన్సల్ట్ ప్రియాంక గాంధీజీ, ఇట్స్ అన్ ఇన్సల్ట్ మీనాక్షి నటరాజన్ జీ. ముగ్గురు మహిళలు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పార్టీ, ఆ పార్టీలో ఇంత చిల్లరగా మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరును ఇంతవరకు మాట్లాడుతున్నారు. మన తల్లిలో చెల్లో ఎవరన్నా విదేశాలకు చదువుకోవడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీయో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక సంస్థల వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తే ఎంత కడుపులో బాధ అవుతుంది చెప్పండి. ఆ మిల్లా మేఘీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఆ అమ్మాయి ఎంత బాధపడుతున్నది. మానవత్వంతో రేవంత్ రెడ్డి వ్యవహరించాలని చెప్పని, జవాబుదారితో వ్యవహరించాలని చెప్పని, ఎవరు ఈ దొంగలు, ఎవరు ఈ రకంగా అక్రమంగా వ్యవహరించినారు, అనైతికంగా వ్యవహరించినారు, తప్పుడు వ్యవహారం చేసినారు, వాళ్ళను పట్టాలా, శిక్షించాలా అని చెప్పని డిమాండ్ చేస్తాను.